కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మన జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. వివేక్ గారికి వినోద్ గారికి ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలే. ఒకటే జిల్లాలో ఒకటే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలే. ఎందుకంటే ఇద్దరికి వివేక్ గారికి వినోద్ గారికి ఇద్దరికి అనుభవం ఉన్న నాయకులని అనుకున్నాం. కానీ ఇవాళ అదే కుటుంబం నుంచి మళ్ళొక అభ్యర్థికి ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో అర్హులైన దళితులు లేరా? చాలామంది దళితులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకున్నారు. కానీ ఇవాళ ఈ ఒక్క కుటుంబం చేయడం వలన మిగిలిన దళితులకు ఎవరికి కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం వస్తలేదు. నేను అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్యమా? పెద్దపల్లి నియోజకవర్గంలో వేరే దళితులు లేరా? వేరే వాళ్ళకి హక్కు లేదా రాజకీయంగా ఎదగడానికి? కేవలం రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఉందని చెప్పి ఇవాళ వీళ్ళు ఈ రిజర్వేషన్ని డబ్బులతోటి కొనుక్కొని, నాయకులను కొనుక్కొని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు సీట్లను కొనుక్కొని ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంపీ అవ్వాలనుకుంటారు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి. ఉన్న సీట్లన్నీ ఒకటే కుటుంబానికి ఇస్తే నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఆలోచించాలి అందరూ. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఆలోచించుకోమని చెప్తున్నా. ఇది ప్రజాస్వామ్యమా? మన జిల్లా మొత్తం ఒక కుటుంబానికి మనం రాసిచ్చినమా? ఇక్కడ రాజరికం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు దేని కొరకు? ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించుర్రి. ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిపించి పంపించండి.